మేషరాశివారి జీవిత గమనంలో ఎదురయ్యే అతి భయంకరమైన శత్రుత్వాలు, మానసిక సంఘర్షణలు మరియు ఆత్మీయుల రూపంలో ఉండే శత్రువుల గురించి మనమీరోజు అత్యంత లోతుగా చర్చించుకుందాం. మేషరాశివారు సాధారణంగా భూమిలాంటి ఓర్పు కలిగినవారు. కాని ఈ రాశివారికి జన్మంతా సరిపడా శత్రుత్వమనేది విధిగా మారుతోంది. ఇది ఈరోజు మొదలైనది కాదు. మీ గత జన్మల కర్మఫలమో లేదా మీ అమాయకత్వమో కాని ఎప్పటినుంచో ఈ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఒక విచిత్రమైన, అత్యంత కఠినమైన మనస్తత్వం కలిగిన స్త్రీ వల్ల మీ జీవితంలో అశాంతి నెలకొంటోంది. ఒక కిలాడి మనస్తత్వమున్న స్త్రీ, అందులోనూ సమాజం దృష్టిలో సానుభూతి పొందాలని చూసే ఒక బొట్టులేని స్త్రీ, విధవ, ఏడుపు మీ ఇంటిమీద పడితే అది ఎంత ఘోరంగా ఉంటుందో ఈ రాశివారు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు. స్త్రీకి గౌరవమివ్వటం భారతీయ సంస్కృతి. అందులోనూ కష్టాల్లో ఉన్న స్త్రీని ఆదుకోవటం మానవత్వం. కాని ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఆ వ్యక్తి యొక్క నీచమైన బుద్ధి గురించి. ఎదుటివారి ఎదుగుదలను చూసి ఓర్వలేక, తాను అనుభవించలేని సుఖాలను ఇతరులు అనుభవిస్తుంటే చూసి తట్టుపోలేక ఏడ్చే ఏడుపుంటుంది చూశారా, అది నల్ల రాయిని కూడా పగలగొట్టగలదు. మేషరాశివారు సహజంగానే చాలా మంచి మనసున్నవారు. ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు, వారికోసం తమ సర్వస్వాన్ని ధారపోస్తారు. కాని ఇక్కడే ఒక చిక్కుంది. మేషరాశివారికి పైకి ప్రేమను ప్రదర్శించటం చేతకాదు. వారి మనసు వెన్నలాంటిదైనా వారి మాటతీరు చాలా కఠినంగా, ర్యాష్గా ఉంటుంది. దీనిని మనం ఒక ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా అన్నం తిన్నారా అని అడగడానికి రెండు పద్ధతులుంటాయి. ఒకరు అమ్మా అన్నం తిన్నావా అని ఎంతో అనురాగంతో అడుగుతారు. కాని మేషరాశివారు ఏయ్ ఇంకా అన్నం తినలేదా, ఎందుకు తినలేదు అని కొంచెం గద్దించినట్లుగా అడుగుతారు. దీనివల్ల అవతలివారు వీరికి అహంకారం అనుకుంటారు. కాని ఆ గద్దింపు వెనక ఉన్నది అపారమైన శ్రద్ధ మరియు బాధ్యత అనే విషయం చాలామందికి అర్థం కాదు. మేషరాశివారు ఈ రెండో జాతికి చెందినవారు కావటం వల్ల చాలా చోట్ల అవమానాలకు గురవుతూ ఉంటారు. వారు కఠినాత్ములు కాదు, కాని చిన్నప్పటినుంచి వారు పెరిగిన పరిస్థితులు, వారి చుట్టూ ఉన్న పరిసరాలు వారిని అలా తయారుచేస్తాయి. వారు చిన్న వయసులోనే పెద్దరికాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది. మేషరాశివారు చిన్నతనం నుంచే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుంటారు. ఆడవారైనా మగవారైనా సరే తమ బాల్యాన్ని, తమ ఇష్టాలను పక్కనపెట్టి కుటుంబం కోసం కష్టపడటం మొదలుపెడతారు. చదువుకోవాల్సిన వయసులో కూడా పార్ట్ టైం జాబులు చేస్తూ లేదా చదువుని అర్ధాంతరంగా ఆపేసి కుటుంబ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. తన తండ్రికి లేదా తల్లికి ఆసరాగా నిలవాలని, ₹1 సంపాదించి ఇంటికి ఇవ్వాలని తపిస్తారు. కాని విచారకరమైన విషయమేమిటంటే, ఈ రాశివారు ఇంత త్యాగం చేస్తున్నా కూడా తల్లిదండ్రులు వీరి పట్ల అంతగా ప్రేమను కనబర్చరు. తల్లిదండ్రులకు వీరిమీద ప్రేమలేదని చెప్పలేం. కాని వారి ఆలోచనా విధానం ఎలా ఉంటుందంటే, వీరు సంపాదించి ఇస్తున్నారు కదా, మన అవసరాలు తీరుతున్నాయి కదా అని ఒక అలవాటుగా మార్చుకుంటారు. బిడ్డ పడుతున్న మానసిక వేదనను లేదా వారి వ్యక్తిగత అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. ఒక గీత గీసుకొని దాని లోపలే పిల్లలను ఉంచుతారు తప్ప, ఆ గీత దాటి పిల్లల దగ్గరకు వచ్చి వారిని కౌగిలించుకొని నువ్వు పడుతున్న కష్టం మాకు తెలుసురా అని చెప్పే మనస్తత్వం వారిలో తక్కువగా ఉంటుంది. దీనివల్ల మేషరాశివారిలో ఒక రకమైన ఒంటరితనం, మొండితనం ఏర్పడుతుంది. సమాజం నుండి, జీవితం నుండి వీరు ఎన్నో గుణపాఠాలను నేర్చుకుంటారు. మనుషుల నిజస్వరూపాలను వీరు చాలా త్వరగా పసిగట్టగలరు. కాని తెలిసినా కూడా మౌనంగా భరిస్తారు. వీరు ఒక కొవ్వొత్తిలాంటివారు. తమను తాము కరిగించుకుంటూ ఇతరులకు వెలుగునిస్తారు. కుటుంబం కోసం రేయింబగళ్లు కష్టపడతారు. కాని ఆ విషయాన్ని ఎప్పుడూ పైకి చెప్పుకోరు. మేషరాశివారు తమ జీవితంలో అనుభవించాల్సిన సుఖాలను వదులుకొని తమ వారు బాగుండాలని కోరుకుంటారు. కాని దురదృష్టవశాత్తు వీరు ఎంత చేసినా ఎదుటివారు మాత్రం వీరిమీద పడి ఏడుస్తూనే ఉంటారు. మీరు ఒక కొత్త కారు కొన్నా, మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగినా, లేదా మీరు ఒక మంచి పట్టుచీర కట్టుకున్నా పక్కన వారు కుళ్ళుకుంటారు. ఈ ఏడుపులు బయటవారి కంటే మీ ఇంట్లోనివారు, మీ రక్త సంబంధీకుల నుంచే ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకున్న ఆ స్త్రీ పాత్ర గురించి ఆలోచిస్తే, ఆ వ్యక్తి మీ కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితురాలు. మేషరాశివారి జీవితంలో ఎదురయ్యే విచిత్రమైన పరిస్థితులు, కంటికి కనిపించని శత్రుత్వాలు మరియు వారి మనస్తత్వంలోని లోతుపాట్లను వివరిస్తూ రూపొందించిన సమగ్రమైన స్క్రిప్ట్ ఇక్కడ ఉంది.
మేషరాశివారు సహజంగానే మొండి పట్టుదల కలిగినవారైనప్పటికీ వారి హృదయం చాలా సున్నితమైనది. వీరు పడే కష్టాలు, వీరు అనుభవించే బాధలు ప్రపంచానికి సరిగ్గా అర్థం కావు. చాలా కాలంగా ఈ రాశివారు ఒక రకమైన మానసిక వేదనను అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఒక స్త్రీ రూపంలో వీరికి జన్మంతా సరిపడా శత్రుత్వమనేది ఎదురవుతోంది. ఆ స్త్రీ ఎవరో కాదు, మీ ఇంటికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి, మీ రక్త సంబంధీకురాలు లేదా మీ ఇంటి పేరు కలిగిన వ్యక్తే అయ్యుంటుంది. సమాజంలో ఏ స్త్రీకైనా గౌరవమివ్వటం మన ధర్మం. కాని ఆ స్త్రీ ప్రవర్తన వల్ల, ఆమె పెట్టే కన్నీళ్ల వల్ల మేషరాశివారు పతనం కావాలని కోరుకునే మనస్తత్వం ఉన్నందుకు ఇక్కడ మనం కఠినంగా మాట్లాడాల్సి వస్తోంది. సాధారణంగా ఒక స్త్రీకి భర్త లేనప్పుడు ఆమెను సమాజం గౌరవించాలి. కాని ఆ పరిస్థితిని అడ్డం పెట్టుకుని ఎదుటివారి ఎదుగుదలను చూసి ఏడ్చే గుణం ఆమెలో ఉంది. ఇటువంటి నరదిష్టి వల్ల మేషరాశివారు ఎంత కష్టపడినా ఫలితం దక్కకుండా పోతోంది. మేషరాశివారి వ్యక్తిత్వం గురించి చెప్పుకోవాలంటే వీరు ప్రేమకు దాసోహమయ్యే రకం. ఎవరైనా కాస్త మంచితనం చూపిస్తే చాలు, వారికోసం ప్రాణాలైనా ఇస్తారు. కాని వీరికి ఒక చిన్న లోపముంది. అదేమిటంటే వీరు ప్రేమను పైకి చూపించలేరు. వీరి మాటతీరు కొంచెం కరుకుగా ఉంటుంది. ఉదాహరణకు ఎవరైనా అన్నం తిన్నారా అని అడిగేటప్పుడు ప్రేమగా అడగడం కంటే తిన్నావా లేదా, ఇంకా ఎందుకు తినలేదు అన్నట్లుగా కొంచెం అధికారం చలాయించినట్లు మాట్లాడతారు. ఇది వారి తప్పు కాదు, వారు పెరిగిన వాతావరణం అటువంటిది. చిన్నతనం నుంచే ఆటపాటలకు దూరంగా ఉండి కుటుంబం కోసం బాధ్యతలను భుజాన వేసుకున్నారు. చదువుకునే వయసులో కూడా ఏదో ఒక పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఇంత చేస్తున్నా కూడా వీరి తల్లిదండ్రులు వీరి పట్ల చూపించాల్సినంత శ్రద్ధ చూపించరు. కేవలం ఆర్థిక అవసరాలు తీరుస్తున్నారా లేదా అన్నట్లుగానే చూస్తారు తప్ప బిడ్డ మనసులోని బాధను అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యరు. దీనివల్ల మేషరాశివారిలో ఒక రకమైన ఒంటరితనం, మూర్ఖత్వం పెరిగిపోతుంది. వీరు ఒక కొవ్వొత్తిలాగా తమను తాము కరిగించుకుంటూ కుటుంబానికి వెలుగునిస్తారు. కాని వీరు చేసే త్యాగాన్ని ఎవరూ గుర్తించరు. పైగా బయట వ్యక్తులు వీరు ఏదైనా ఒక వస్తువు కొన్నా, ఒక మంచి చీర కట్టుకున్నా, ఒక చిన్న స్థలం కొన్నా కూడా కుళ్ళుకుంటారు. ఈ ఏడుపులన్నీ బయటవారి నుంచి కంటే మీ స్వంత మనుషుల నుంచే ఎక్కువగా వస్తున్నాయి. మీరు నమ్మే రక్త సంబంధీకులే మీ వెనుక గోతులు తవ్వుతుంటారు. ముఖ్యంగా ఆ స్త్రీ, ఆమెకు బయట వ్యక్తులతో ఉన్న పరిచయాలు మీ కుటుంబంలో చిచ్చుగడుతున్నాయి. మీ భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి, మీ ఇంట్లో ప్రశాంతత లేకపోవడానికి ఆ నెగటివ్ ఎనర్జీయే కారణం. వారి అవసరం ఉన్నప్పుడు మీ కాళ్లు పట్టుకుంటారు, పని తీరిపోయాక మీరెవరో తెలియనట్లు ప్రవర్తిస్తారు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారే మనస్తత్వం వారిది. ఇటువంటి నరదిష్టి మరియు ఘోష నుంచి బయటపడాలంటే మేషరాశివారు కొన్ని ఖచ్చితమైన నియమాలు పాటించాలి. ఈ కొత్త సంవత్సరం నుంచి మీ మనసు చెప్పిన మాట వినండి. మీ జేబులో రూపాయి తీసేటప్పుడు అది ఎవరికోసం ఖర్చు చేస్తున్నారో ఆలోచించండి. ప్రతి ఒక్కరినీ అతిగా నమ్మి మీ ఇంటి గుట్టును బయటపెట్టకండి. ఆధ్యాత్మికంగా కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. సోమవారం రోజు శివాలయానికి వెళ్లి స్వయంగా అభిషేకం చేసుకోండి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించండి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలంటే నాగప్రతిమకు పాలు పోసి జిల్లేడు ఆకుపై బెల్లం ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీలోని కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ మంచి మనసును కోపం కప్పేయకుండా చూసుకోండి. బయటకు వెళ్లేటప్పుడు అరికాళ్లకు కాటుక పెట్టుకోవడం లేదా జేబులో నిమ్మకాయ ఉంచుకోవడం వంటివి చేయడం వల్ల దిష్టి తగలకుండా ఉంటుంది. ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి అదృష్టం మీ తలుపు తడుతుంది. మేషరాశివారు పడే కష్టానికి తగిన ప్రతిఫలం లభించే రోజులు త్వరలోనే వస్తాయి. ధైర్యంగా ముందుకు సాగండి. రక్త సంబంధంతో పాటు మీ ఇంటి పేరును పంచుకుంటున్న వ్యక్తి, ఆమె తన భర్తను కోల్పోయిన బాధలో సానుభూతిని పొందుతూనే తెరవెనుక కుతంత్రాలు పన్నుతూ ఉంటుంది. మేషరాశివారు తమ మంచితనంతో ఆమె అవసరాలను తీరుస్తుంటే ఆమె మాత్రం వీరు సర్వనాశనమైపోవాలని కోరుకుంటుంది. డబ్బు కోసం ఆమె ఎంతకైనా దిగజారుతుంది. అవసరానికి కాళ్లు పట్టుకోవడం, అవసరం తీరిపోయాక జుట్టు పట్టుకోవడం ఆమె నైజం. మీ సంపాదనంతా ఆమె చేతుల్లో పోయాలని, మీరు ఆమెకు బానిసలుగా ఉండాలని ఆమె తపన. మీ ఎదుగుదలను చూసి ఆమె పడే ఆ అసూయ వల్ల మీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతుంటాయి. భార్యాభర్తల మధ్య అకారణంగా మనస్పర్ధలు రావడం, పిల్లల ఆరోగ్యం క్షీణించడం, ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలకపోవడం, వీటన్నింటికీ కారణం ఆ నరదిష్టి. నరదిష్టి అనేది నల్లరాయిని కూడా పగలగొడుతుంది. అందుకే మేషరాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ 2026 కొత్త సంవత్సరంలో మీరు కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇప్పటివరకు మీరు చేసిన త్యాగాలకు ఫలితం లభించలేదు. ఇప్పుడు మీకోసం మీరు జీవించడం మొదలుపెట్టాలి. మీ జేబులో రూపాయి తీసే ముందు 10 సార్లు ఆలోచించండి. అనవసరమైన వ్యక్తులకు, ముఖ్యంగా కృతజ్ఞతలేని బంధువులకు ధనాన్ని ధారపోయకండి. మీ చుట్టూ ఉన్నవారిలో ఎవరు నిజమైనవారు, ఎవరు ముసుగువేసుకున్న శత్రువులో గుర్తించండి. స్నేహితులకైనా సరే ఒక లిమిట్ ఉంచండి. అతిగా నమ్మి మీ ఇంటి గుట్టును బయటపెట్టకండి. మేషరాశివారు ఆధ్యాత్మికంగా కూడా బలపడాలి. ప్రతి సోమవారం లేదా నెలలో ఒక్క సోమవారమైనా శివాలయంలో శివుడికి మీ స్వహస్తాలతో అభిషేకం చేయండి. పరమశివుడికి అభిషేకం చేయడం వల్ల మీకున్న సకల నెగటివ్ ఎనర్జీలు తొలగిపోతాయి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి తులసిమాలను సమర్పించండి. ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి ఇదొక అద్భుతమైన మార్గం. ఇక కుటుంబంలో గొడవలు పడే దంపతులు శివాలయంలో ఉన్న నాగప్రతిమలకు లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని నాగదేవతలకు పాలుపోయండి. జిల్లేడు ఆకుమీద బెల్లం ముక్క పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న చికాకులు తొలగిపోయి అన్యోన్యం పెరుగుతుంది. మీ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. కోపం వల్ల మీరు చేసే మంచి పనులు కూడా బూడిదలో పోసిన పన్నీరులా మారిపోతున్నాయి. మేషరాశివారు ఈ కొత్త నియమాలను పాటించడం వల్ల ఆ స్త్రీల వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. ప్రతి అమావాస్యకు ఇంట్లో దిష్టి తీసిపోయడం మరిచిపోకండి. బయటకు వెళ్లినప్పుడల్లా అరికాళ్లలో కాటుక చుక్క పెట్టుకోండి. ఇది దిష్టి తగలకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది. మీ జేబులో ఎప్పుడూ ఒక నిమ్మకాయను ఉంచుకోండి. ఎదుటివారు మీమీద పడి ఎంత ఏడిచినా ఆ ఏడుపు మీమీద పనిచేయకుండా ఈ పరిహారాలు మిమ్మల్ని కాపాడతాయి. మీరు పడే కష్టానికి దైవబలం తోడైతే మేషరాశివారిని ఆపడం ఎవ్వరితరం కాదు. మీ కుటుంబం కోసం మీరు చేస్తున్న పోరాటంలో విజయం మీదే. మీమీద పడి ఏడిచే ఆ కుతంత్రపు మనస్తత్వాలన్నీ క్రమంగా మీనుంచి దూరమైపోతాయి. మీరు తిరిగి సంతోషంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతంగా జీవిస్తారు. రాశిలో జన్మించిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం లభించును. వయస్సు పెరిగే కొద్దీ ఆర్థికంగా, సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు. ఈ రాశివారు అర్థంకాని ఏ విషయాన్ని అంగీకరించరు. దేనినైనా సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధికుశలతతో ప్రవర్తిస్తారు. గట్టి పట్టుదల, అతి జాగ్రత్త, అవకాశాన్ని వదిలిపెట్టని మనస్తత్వం వలన చక్కటి ప్రణాళికతో వీరి జీవితం చక్కగా ముందుకు సాగుతుంది. ఎదుటివారి లోటుపాట్లను, తప్పులను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా దిగ్విజయంగా పూర్తిచేస్తారు. వీరు జీవితంలో ఎవ్వరినీ నమ్మరు, కాని అందరూ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు. కొన్ని ముఖ్యమైన విషయాలలో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. హడావుడిగా నిర్ణయాలు తీసుకోరు. ఊహల్లో కాలం గడపకుండా వాస్తవికంగా ఉంటూ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ నడుస్తూ ఉంటారు. ఏదైనా సరే సామాన్యంగా వీరు సంతోషపడరు. అయితే వీరికి కొంత పదవి వ్యామోహం అధికంగా ఉంటుంది. వీరిని చూస్తే ఎవరైనా ఇట్లే లొంగిపోతారు. ఎందుకంటే వీరికి చక్కటి ఆకర్షణ శక్తి ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా చేసిపెడతారు. అయితే వీరికి లాభం లేనిదే వీరు ఏ పని చెయ్యరు. అయినను వీరికి మాత్రం ఇతరులు చక్కగా పనులు చేసిపెడతారు. వీరి జీవితమంతా వీరి కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుంది. కొందరిలో 30 సంవత్సరాల వరకు పెద్దగా అభివృద్ధి ఉండదు. అయితే వీరికి స్థిరాస్తులు ఉంటాయి, గృహం కూడా ఉంటుంది. జన్మజాతకం రీత్యా రాస్యాధిపతి శనిగ్రహం పరిశీలన చేసుకొనుట మంచిది. ఎందుకంటే ఈ రాశివారికి జలగండము కలిగే అవకాశం ఉంటుంది. బుధమహాదశ, శుక్రమహాదశ, శనిమహాదశలు వీరికి చక్కగా యోగిస్తాయి. కుజుడు ఈ రాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు. గురువు ఈ రాశిలో నీచస్థితిని పొందుతాడు. మేషరాశి కాలపురుషుని కర్మస్థానం. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటినుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం ఈ రాశిలోనిదే. మేషరాశివారు ఎలా జన్మించినా సరే చిన్నప్పట్నుంచి కష్టించి పనిచేస్తూ క్రమశిక్షణతో ఉండడం, ప్రణాళిక, ఆచరణ ప్రధానమైన జీవితంతో ముందుకు సాగుతుంది కనుక చక్కటి వాహన, భూ, గృహయోగము, కుటుంబ సౌఖ్యము, జీవిత స్థిరత్వం లభించుననుటలో సందేహం వలదు. ఆరోగ్య విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉంటారు కనుక చిన్నపాటి అనారోగ్య సమస్యలకు అతి జాగ్రత్తలు తీసుకోవడం మూలాన వీరికి అనారోగ్య సమస్యలు దాదాపు దరిచేరవనే చెప్పాలి. ఇప్పుడు చెప్పిన ఫలితములన్నీ ఈ రాశి స్త్రీలకు వర్తిస్తాయి. చూడచక్కని రూపంతో సూటిగా ఉంటూ ఖచ్చితమైన స్త్రీలుగా ఉంటారు. సౌందర్యంపై ఆసక్తి అధికము. ఆభరణములు, వస్త్రధారణలోనూ తమ అభిరుచికి తగ్గట్లు వ్యవహరిస్తారు. వీరి వస్త్రధారణ చూస్తూ చాలామంది వీరిని అనుసరిస్తారు. న్యాయంగా ఉంటూ, ఆచరణాత్మకంగా ఉండి కుటుంబ విలువల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. చాలా స్నేహపూర్వకంగా ఉంటూ ఎనర్జిటిక్గా ఉంటారు. ఆత్మవిశ్వాసం అధికం కనుక ఎన్ని ఇబ్బందులెదురైనా సరే వీరు అనుకున్నది సాధించి తీరుతారు. వీరి స్నేహితులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి అండగా నిలబడతారు.
వీరి మనస్సు ఏది చెబితే అదే మాట్లాడతారు. ఎవరైనా వీరిని కించపరిస్తే వీరి వాగ్దాటితో వారి నోరు మూయిస్తారు. అయితే కొంతమందిలో భర్త విషయంలో అనుమానిస్తూ భర్తను దూరం చేసుకునే అవకాశం కలదు. కనుక ఈ లోపాన్ని గుర్తించి సరిచేసుకుంటే వీరి సంసారం బాగుంటుంది. విద్యపరంగా చూసినట్లయితే మేషరాశివారికి అనేక శాస్త్రములలో ప్రవేశముంటుంది. మేధస్సుతో కూడిన ఉన్నత విద్యలు, వివిధ శాస్త్రములు, ప్రత్యేకించి ఆధ్యాత్మిక, పురాణ భాషాశాస్త్రములు, భూగర్భశాస్త్రములు, వివిధ పరిశోధనలు, వైద్యశాస్త్రములు, శస్త్రచికిత్సలు, ఇంజనీరింగ్, ఎంబీఏ, సీఏ వంటి వ్యాపార నిర్వహణ సంబంధ విద్యలు, మైనింగ్కు సంబంధించిన విద్యలలో చక్కగా రాణిస్తారు. వృత్తి ఉద్యోగపరంగా చూసినట్లయితే చర్చలు నడిపేవారుగా, లాయర్లుగా, విదేశములలో వ్యాపారములు చేయువారికి కన్సల్టెంట్లుగా, రీసెర్చ్ సైంటిస్టులుగా, ప్రజాప్రసంగికులుగా, మిలిటరీ, పోలీస్, అటవీ శాఖలు, సాధారణ ప్రభుత్వ ఉద్యోగములు, క్రీడాకారులుగాను, ఉపాధ్యాయులుగాను, భాషా పండితులుగాను, జ్యోతిష్కులుగాను, ఆధ్యాత్మిక గురువులుగాను, ఘనులు ఖనిజతైలముల సంబంధ ఉద్యోగాలలోనూ, జియాలజిస్టులుగాను, పరిశోధకులుగాను, ప్రయాణ సంబంధ ఏజెంట్లుగాను, సంగీతవేత్తలుగాను, కవులుగాను, డాక్టర్లుగాను, స్పెషల్ సర్జన్లుగాను, రియల్ ఎస్టేట్ రంగమునందు ఇంజనీర్లుగాను, మైనింగ్ సైంటిస్టులుగాను చక్కగా రాణిస్తారు. వ్యాపారపరంగా చూసినట్లయితే గనులు, ఊలు, బొగ్గు, భూమి, రియల్ ఎస్టేట్ రంగమునందు, హోమియో మెడిసిన్స్, పెట్రోల్, ఐస్ క్రీం, మోటారు పరిశ్రమలు, కోల్డ్ స్టోరేజ్ ప్రాడక్ట్స్, యంత్రములకు సంబంధించిన పరిశ్రమలు, ముత్యములు, మాంసము, మద్యము అంటే ఆల్కహాల్ బెవరేజెస్, సిమెంటు, సిల్క్ వంటి వ్యాపారములు వీరికి చక్కగా లభిస్తాయి. ప్రేమపరంగా చూసినట్లయితే మేషరాశివారు ప్రేమలో ప్రత్యేకమైనవారుగా ఉండి తమకు నచ్చిన గుణాలు కలిగినవారు తారసపడితే వెంటనే వారికి ఆకర్షితులవుతారు. వీరిది నిష్కల్మషమైన ప్రేమ కనుక ఎదుటివారు వీరి ప్రేమకు ఇట్లే లొంగిపోతారు. మానసికంగా దృఢంగా ఉంటూ వీరి భాగస్వామి కోసం జీవితాన్ని దారబోయడానికి సైతం వెనుకాడరు. నిబద్ధతతో, నిజాయితీగా ఉండటం వల్ల వీరి భాగస్వామి వీరి ప్రేమలో మంచు ముక్కల్లా కరిగిపోతారు. ప్రేమ వివాహమైనా లేక పెద్దలు కుదిర్చిన వివాహమైనా సరే వీరి వైవాహిక జీవితం, దాంపత్యం అన్యోన్యంగా సాగిపోతుంది. వీరి భర్త లేక భార్య విషయంలో చిన్నపాటి సమస్యలెదురైనా సర్దుకొనిపోతారు. జీవిత భాగస్వామితో చిన్నపాటి కలతలున్నా పెద్దగా ఇబ్బందులైతే ఉండవు. కొన్నిసార్లు ఇతరుల విషయానికి సంబంధించి చిన్న చిన్న వివాదాలు చెలరేగుతాయి. వీరి సంతానం క్రమశిక్షణతో ఉంటూ చక్కగా వృద్ధిలోకి వస్తారు. మేషరాశివారు జాగ్రత్తగా ఉండవలసిన విషయాలేమనగా వీరి ప్రధాన బలహీనత నిరాశావాదం. వీరి ఆలోచనలలోనూ నిరాశ తొంగిచూస్తుంటుంది. కనుక నిరాశావాదం, నిరాశను వదిలివేసినట్లయితే అనతికాలంలోనే వీరు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు. వీరి మేధస్సు, శ్రమ, ప్రతిభా విషయంలో ఇతరులు మిమ్మల్ని వాడుకోకుండా మీకు మీరై జాగ్రత్తగా వ్యవహరించినా మీరు అనతికాలంలోనే అత్యున్నత స్థానమునకు చేరుకోగలరు. స్నేహితులపై అధికమైన అభిమానం ఉంచుట, వారిపై అధికమైన నమ్మకం ఉంచుట వల్ల, వారికి ధనాన్ని తప్పుగా ఇచ్చుట, షూరిటీలు ఉండుట వల్ల నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉన్నది. కనుక ఈ విషయముల యందు జాగ్రత్తగా వ్యవహరించవలెను. అలాగే అంతర్గత ప్రతీకార వాంఛలను వదిలివేసినట్లయితే మీ భావోద్వేగాలు తగ్గి మానసిక ప్రశాంతతతో ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ రాశివారు తమ స్వార్థాన్ని వదులుకొని వీరి మేధస్సు, పలుకుబడిని ఉపయోగించి పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసినవారై ఉంటారు. ఈ కారణంగా వీరికి అత్యున్నత పదవులు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని గుర్తుంచుకోగలరు. ఆరోగ్యరీత్యా ఈ రాశివారు మంచి రోగనిరోధక శక్తి ఉంటుంది కాబట్టి వృద్ధాప్యంలోనూ మంచి ఆరోగ్యంతో ఉంటారు. అయినప్పటికీ శరీర సున్నితత్వం వల్ల ముఖ్యంగా మోకాళ్లు, ఎముకల నిర్మాణం, కీళ్ల నొప్పులు, వాతము, మూత్రపిండాలలో రాళ్లు, అజీర్ణ సమస్యలు, చర్మ రుగ్మతలు, బొల్లి, మానసిక రోగములకు కారకత్వం వహిస్తాయి. కనుక ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచుట ఎంతైనా అవసరం. నివాసపరంగా చూసినట్లయితే దక్షిణముఖ సింహద్వారం వీరికి చక్కగా కలిసి వస్తుంది. తూర్పుముఖ సింహద్వారం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మేషరాశివారు ఎలా జన్మించినా సరే చక్కటి మేధస్సుతో, క్రమశిక్షణతో, కష్టపడే తత్వంతో ఉంటారు. కనుక మధ్యవయస్సులో మీకు చక్కని వాహన, భూ, గృహయోగము, కుటుంబ సౌఖ్యము, జీవిత స్థిరత్వము తప్పక లభించునని గుర్తుంచుకోగలరు. మీరు ఆరాధించవలసిన దైవం కనుక చూసినట్లయితే హరిహరులు. ప్రతి సోమవారం నాడు శివాలయాన్ని సందర్శించి స్వామికి బిల్వార్చన చేపించినట్లయితే మీకు ఉన్నటువంటి మానసిక అశాంతి తొలగిపోతుంది. మానసిక ప్రశాంతత చేకూరును. తద్వారా మీ పనులన్నీ విజయవంతమగును.
మరీ ముఖ్యంగా శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామికి నెయ్యి దీపాన్ని వెలిగించినట్లయితే మీకు ఉన్నటువంటి దోషములు నశించి సకల శుభయోగ ఫలితములు ఐశ్వర్య అభివృద్ధి తప్పక సిద్ధించును. అదృష్ట రంగులు తెలుపు, ఎరుపు మరియు నీలము. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రత్నము ముదురు నీలమణి 4 క్యారెట్లతో బంగారం లేక వెండితో చేపించుకొని మధ్యవేలుకు ధరించవలను. జన్మ నక్షత్రమును అనుసరించి అదృష్టరత్నములను ఎంపిక చేసుకొనుట ఎంతైనా మంచిది. అదృష్టవారము శనివారము నాడు ఏ పని ప్రారంభించినా శుభప్రదంగా విజయవంతమగును. ఈ విషయాలను మనసులో ఉంచుకొని అడుగు ముందుకు వేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశివారుంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.